నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీఎం జగనన్న పాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట, మంత్రి వేణుగోపాలకృష్ణ. నవరత్నాల్లో భాగంగా రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి పేదవాడికి సొంత ఇంటి కలను నెరవేర్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజమండ్రి రూరల్ మండలం తొర్రేడు గ్రామం జగనన్న హౌసింగ్ కాలనీలో 3.5 కోట్ల రూపాయలతో నిర్మించిన 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్, 56.70 లక్షలతో రక్షిత మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్ను మంత్రి వేణుగోపాలకృష్ణ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో 31 లక్షల మంది అర్హులైన అక్కా చెల్లెమ్మల పేరున ఉచితంగా ఇంటి స్థలాల పట్టాలను అందించడమే కాకుండా వారికి సొంతింటి కలను సాకారం చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. జగనన్న కాలనీల్లో నేడు ఊళ్లను తలపించే విధంగా ఇళ్లు నిర్మించడమే కాకుండా అంతర్గత రహదారులు, డ్రైనేజీ, త్రాగునీరు, ఎలక్ట్రిఫికేషన్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించి ఇచ్చిన హామీలను జగనన్న ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ టీవీఎస్ఎన్ మూర్తి, ఏఈ నారాయణ రెడ్డి, ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత అవి గుండిపడిపోయాయి. గుండిపడిపోతే నా తండ్రి ఆశయాన్ని కొనసాగించాలని, అంటే ఆయన చనిపోతే ఒక 640 మంది చనిపోయారు. రాజశేఖర రెడ్డి గారు నా గుండెకి ఆపరేషన్ చేయించాడు, ఆయన లేని జీవితం నాకెందుకని చనిపోయారు. ఆయన ఓదారుస్తాము అంటే ఆ కుటుంబం నా కుటుంబం కోసం చనిపోయింది కాబట్టి నేను వెళ్ళి కొడుగ్గా నా బాధ్యత నిర్వహిస్తారని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వినలేదు. మంచి అధికారంలో ఉంది, ఎంత అధికారాన్నైనా సున్నా చేయగల శక్తివంతులు ప్రజలని, ఎంతటి చిన్నవాడని కాదు సేవాగుణం కలిగిన వాడిని ఎంతటి ఉన్నతుడైనా చేయగల శక్తివంతులు ప్రజలనేటువంటిది ఈ రాష్ట్రంలో ఒక ఉదాహరణ జరిగింది. దానిలో భాగమే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించి ఆశయం కోసం 9 హామీలు ఇచ్చాడు. అంటే పేదరికం అనేది పెద్ద రోగం. జబ్బు చేసింది అనుకోండి, జ్వరం వస్తే 2 రోజులు తగ్గుతుంది, 3 రోజులు. ఇంకో పెద్ద జబ్బు అయితే 10 రోజులు. కానీ 4-5 తరాలకి పట్టి పీడించేటువంటి రోగం ఏంటి? పేదరికం. నిజమైన రోగం పేదరికం. ఈ పేదరికానికి చికిత్స చేయాలి. ఎటువంటి చికిత్స? వాళ్ళు జబ్బు చేసినప్పుడు డబ్బు కోసం అప్పుకెళ్తే ఇంకో తరం వెనక్కిపోతారు. సో ఆ జబ్బుకు డబ్బు అక్కర్లేకుండా 2,50,000 రూపాయలు ఆరోగ్యశ్రీ ఇచ్చాడు. తర్వాత ఏదో సంక్షేమం, బియ్యం ఇచ్చాం 2 రూపాయలకి, చిన్న ఇల్లు ఇచ్చాం. ఆ కుటుంబం ఎదిగిపోయిందా? లేదనుకున్నాడు ఆయన. పర్టికులర్గా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళు ఎదగాలంటే వాళ్ళ ఇళ్లలో విద్య ఉండాలి అని ఆలోచించి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు. అంటే అప్పటి వరకు కూడా ఏబీసీ బిడ్డ ఇంజనీరింగ్ చదవలేకపోయాడు, డాక్టర్ చదవలేకపోయాడు, ఉన్నతుడు కాలేకపోయాడు. చూడండి, మన కాలనీలో ఎవరింటాను ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, ఒక అతను గౌరవం వేరేగా ఉంటుంది, సోషల్ స్టేటస్, అందరూ గౌరవిస్తూ ఉంటారు. అటువంటి స్థితిని ఆయన చూశాడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఏమన్నాడంటే, అప్పుడు పెద్దలకి డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, వారికి విద్య విలువ తెలుసు, ఆస్తి విలువ తెలుసు. ఆస్తి లేనివాడు, ఆ విద్య లేనివాడు పేదరికంలోనే ఉండిపోయాడని ఆలోచించి ఆ కుటుంబానికి నేను తండ్రి తల్లి అవుతానని రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ లాంటి కార్యక్రమం పెట్టాలని ఆలోచన రాలేదు. ఫీజు రియంబర్స్మెంట్ లాంటి కార్యక్రమం పెట్టాలని ఆలోచన రాలేదు. 3 ఫేజీల్లో ఇల్లు ఇచ్చాడు, అది రాలేదు. కేవలం ఏంటంటే స్వార్థం ఉంది ఆయనకి స్వార్థం. పాపం రామారావు గారు ఒక ఆశయంతో పార్టీ పెట్టారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ ఒక ఆశయంతో వచ్చింది ఈ దేశంలో స్వాతంత్ర్యం తెద్దామని. ఎన్టీ రామారావు గారు ఒక ఆశయంతో పెట్టాడు, పేదవాడి పొట్ట నింపుదామని, ఆడవాళ్ళకి మద్య నిషేధము, రైతులకి 50 రూపాయలకి హార్స్ పవర్ విద్యుత్ ఇవ్వాలని ఆలోచించాడు. కానీ ఆశపరుడైన చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని పదవి నుంచి దించేశాడు. ఆయన ఆశ అత్యాశకి వెళ్ళిపోయి కేవలం పేరు కావాలి, పని కాదు. ఇప్పుడు ఏదో కట్టడం కడితే అందులో కొంత కమిషన్ వస్తుంది, కానీ అలా పేదవాడికి పొట్ట నిండదు కదా. అటువంటి ఆలోచన చేశాడు ఆయన. తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇలాంటి మంచి పనులు చేశారు. ఇంక పార్టీ పెట్టి అసలు ప్రతి ఇంట తన గురించి చర్చ జరుపుకునేలాగా ఇవాళ తయారయ్యాడు. ఇవాళ 60 ఎకరాల భూమమ్మ, 2500 ఇళ్ళు, సుమారు 6 కోట్ల రూపాయలతోటి విద్యుదీకరణ. అంటే ఒక సబ్స్టేషన్ రావాలంటే ఎంత కష్టం, దానిలో లైన్ వేయాలంటే ఎంత కష్టం. అలాగే ఒక 50 లక్షల రూపాయలతోటి త్రాగునీరు అవసరాలు తీర్చడానికి కార్యక్రమం. ఇవన్నీ జరుగుతున్నాయంటే కారణం ఏంటి? ఒక ఆశయం ఉన్నటువంటి వ్యక్తి. ఈయనకో కష్టం వచ్చింది, అదే 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు మనందరికీ ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. మనం ఒక పచ్చని చెట్టు చూస్తాం, అంటే వేరు ఉంటుంది, వేరులోంచి నీరు బాగా లాగితేనే కాండం లావు అవుతుంది. ఈ ఖాతాలోకి డబ్బు వస్తుంది, అమ్మఒడి వస్తుంది, ఆసరా వచ్చింది, చేయూత వచ్చింది, పెన్షన్ వచ్చింది, చేదోడు వచ్చింది, ఇంటి స్థలం ఉరుకులు వచ్చింది, ఇల్లు కట్టుకోవడానికి అవకాశం వచ్చింది. ఒక ఆయన అంటారు, ఎవరు కొంతమంది చెప్తారు, రోడ్డు లేదు బాబు, అమ్మ నీకు ఇంటి స్థలం ఇచ్చాడు 4.5 సంవత్సరాల్లో. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి చేయలేని పనులు 4.5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించాడు. దానికి తోడు ఇవాళ మా ఈ కాలనీ ఇంత అందంగా ఉండడానికి కారణం ఇప్పుడు సత్యనారాయణ గారు రియల్ ఎస్టేట్ చేస్తారు. ఆయన ఎలాగైతే రియల్ ఎస్టేట్ లో గొప్ప రోడ్లు వేసి గొప్పగా ఇమ్యూనిటీస్ క్రియేట్ చేస్తాడో, ఈ కాలనీలు కూడా అలాగే క్రియేట్ చేసినందుకు ఉప్పులు సత్యనారాయణ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను.